వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి డిఎంఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే నేనైతే చెప్తాను. వీడియో ముందు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సెమ్ కాకపోతే నెక్స్ట్ సెమ్ నుంచి అయినా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇంత డిలే అయితే నేను చేయను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. డిఎంఎస్ సబ్జెక్ట్లో అంత గాబరా పడిపోకండి, కొన్ని యూనిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే చాలు. అండ్ డిఎంఎస్ నోట్స్ వచ్చేసరికి ఇట్స్ అవైలబుల్ ఫర్ 60 రూపీస్ ఓన్లీ. ఎవరికైనా నోట్స్ అనేది కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ది గివెన్ నంబర్ అట్ వాట్సాప్. After payment, you will definitely receive the notes. So let's dive into the video. Coming to Unit 1 is the foundations. దీంట్లో వచ్చేసరికి ప్రపోజిషన్ లాజిక్ అండ్ కనెక్టివిటీస్ పైన అడుగుతున్నారు అండ్ ట్రూత్ టేబుల్స్ మీద అడుగుతారు. దీని తర్వాత సెట్స్ అంటే ఏంటి, సెట్ థియరీ అనేది ప్రూవ్ అనేది చేయాలి. దానిపైన కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ కమింగ్ టు యూనిట్ 2 వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ ఆల్గరిథం బేస్డ్ టైం కాంప్లెక్సిటీ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి మీకు వాట్ ఈస్ ఆల్గరిథం అండ్ దీనిపైన ఇంటీజర్స్ అండ్ మ్యాట్రిసెస్ అంటే ఏంటని అడుగుతారు. దానిపైన మ్యాట్రిసెస్ పైన కొన్ని సమ్స్ 1 or 2 అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓకే, జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివైజెస్ ఉన్నారు కదా, దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ఆల్గరిథం అండ్ కాంప్లెక్సిటీ అడుగుతారు. అప్లికేషన్స్ అనేది ప్రతి దీనికి చదువుకోండి. ద ఇంటీజర్స్ అండ్ డివిజన్ అనే టాపిక్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూనిట్ 3 వచ్చేసరికి ఇండక్షన్ అండ్ రికర్షన్. ఇండక్షన్లో వచ్చేసరికి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటి, దాని తర్వాత రికర్షన్ పైన అడుగుతారు, రికర్షన్ ఆల్గరిథమ్స్. ఈ యూనిట్లో వచ్చేసరికి పీజియన్ హోల్ ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పైన కొన్ని జనరల్ బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ యూనిట్. యూనిట్ 4 వచ్చేసరికి అడ్వాన్స్డ్ కౌంటింగ్ టెక్నిక్స్. దీంట్లో వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్స్ పైన అడుగుతారు, డివైడ్ అండ్ కాన్క్వర్ ఆల్గరిథమ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్. ఓకే, దీనిపైన అడుగుతారు. యూనిట్ 5 వచ్చేసరికి రిలేషన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ అయిన క్యారెక్టరిస్టిక్స్ అని అడుగుతారు అండ్ అప్లికేషన్స్. యూనిట్ 5 వచ్చేసరికి గ్రాఫ్స్, కొంచెం ఈజీగానే ఉంటుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి గ్రాఫ్స్ అంటే ఏంటి, ఎలా రీప్రజెంటేషన్ చేస్తాము అండ్ ఐసోమార్ఫిజం గురించి అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూలర్ అండ్ హామిల్టన్ పాత్స్. ఈ రెండు హామిల్టన్ పాత్స్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ గ్రాఫ్ కలర్స్ కూడా ఇట్ ఇస్ వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు హామిల్టన్ పాత్స్. ఓకే, ట్రీస్ కూడా ఇంపార్టెంట్ అండి. ట్రీస్లో అడుగుతారు, నేను ఇక్కడ బోల్డ్ మార్క్ అనేది పెట్టలేదు, సో ఏదో అనుకోకండి. ట్రీస్ అంటే ఏంటి, స్పానింగ్ ట్రీస్ అండ్ ట్రీ ట్రావర్సల్ గురించి చదువుకోండి. దీని మీద ప్రాబ్లమ్స్ అనేది కూడా అడుగుతున్నారు. బులియన్ ఆల్జీబ్రా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. దీనిపైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది మ్యాథమెటికల్ వేలో. సో డోంట్ క్విట్ దిస్ యూనిట్. ఓకే, బులియన్ ఆల్జీబ్రా పైన. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మోడలింగ్ కాంపిటీషన్. దీంట్లో లాంగ్వేజెస్ అండ్ గ్రామర్స్ని కన్స్ట్రక్ట్ చేయమంటారు, రెగ్యులర్ గ్రామర్లో ఉండేది రాయమంటారు. అండ్ లాంగ్వేజ్ రికగ్నైజేషన్ అండ్ టర్నింగ్ మెషిన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే పెడుతున్నాను. మీకు ఈ సబ్జెక్ట్ ఒక పీపీటీ అనేది ఐ కాంట్ మేక్ ఇట్ డ్యూ టు హెక్టిక్ షెడ్యూల్ ఆఫ్ మీ. సారీ ఫర్ దట్. నేను మీకు చేద్దాం అనుకున్నాను అన్ని సబ్జెక్ట్స్, కానీ ఈ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ అండ్ టఫ్గా ఉంటాయి కానీ కూడా, బట్ ఇట్స్ గాడ్ విల్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. క్వశ్చన్ పేపర్స్ అయితే ఇచ్చాను కదా, ఈ క్వశ్చన్ పేపర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్క యూనిట్లో ఎలాంటి బేస్ చేసుకున్నా అనేది మీరే బేస్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఎల్యూసిడియన్ ఆల్గరిథమ్స్ గురించి ఇస్తాడు. ఆల్గరిథంలో ఇదే ఎదుగుతున్నాను, కనిపించలేదు, ఇక్కడ కనిపించింది. సో నెక్స్ట్ వన్ పీజియన్ హోల్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ మ్యాట్రిక్స్ పైన అడిగారు అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి. సిక్స్త్ వన్ వచ్చేసరికి పాలినామియల్ ఫర్ రికరెన్స్ రిలేషన్. ఇలాంటి సమ్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు రికరెన్స్ రిలేషన్ బేస్ చేసి. బి వచ్చేసరికి గ్రాఫ్ కలరింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. సెవెంత్ వన్ హామిల్టన్ పాత్ విత్ ఎగ్జాంపుల్. ఎయిత్ వన్ వచ్చేసరికి క్రూషికల్స్ ఆల్గోరిథం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
డిటర్మైన్ చేయమంటారు ఒక స్పానింగ్ ట్రీతో పాటు. సో ఇలాంటి క్రూషికల్ ఆల్గరిథమ్స్ అనేటివి మీకు 2, 3 ఉన్నాయి. అవి చదువుకుంటే దాని మోడల్ పైనే క్వశ్చన్స్ అనేది ఫ్రేమప్ అనేది అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్, దిస్ ఆల్ ఆర్ 2 మార్క్స్. స్క్రీన్ షాట్ ఫాస్ట్గా తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపోజిషన్స్ పైన, అండ్ 2Bలో వచ్చేసరికి పర్ముటేషన్స్. థర్డ్ వన్ పీజీ అండ్ హోల్ అని చెప్పాను కదా, ప్రిన్సిపల్స్, దాని యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ వన్ రికరెన్స్ రిలేషన్ పైన ఇచ్చారు. ఫోర్త్ వన్ మ్యాథమెటికల్ ఇండక్షన్, పాజిటివ్ ఇంటీజర్స్తో డివైడ్ అయితే n⁻⁻n ఎంత అవుద్ది. ఫిఫ్త్ వన్ చూసుకుంటే మ్యాట్రిక్స్ పైన క్వశ్చన్ ఇచ్చారు ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ రికరెన్స్ రిలేషన్స్, ఇందాక ఇచ్చాను కదా పాలినామియల్, అలాంటి బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి, సబ్ క్వశ్చన్స్ అవన్నీ 7th and 8th. ఓకే, నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్, సీ ఇట్. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. క్వశ్చన్స్ అనేది ఇలాగే ఫ్రేమప్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడితే మీరు ఇంకా ఏదో ఒకటి అటెంప్ట్ చేసి అయితే రాయండి. బ్యాక్లాగ్స్ అయితే పెట్టుకోకండి ఈ సబ్జెక్ట్లో, ముందే చెప్తున్నా. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? ఐఎమ్ మూవింగ్ ఫాస్ట్. టర్నింగ్ మిషన్ గురించి అడిగారు, కన్స్ట్రక్ట్ చేయండి యాడింగ్ టు నెగిటివ్ ఇంటీజర్స్కి. మన చిన్నప్పుడు సమ్స్ చేస్తుంటాం కదా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ సెట్స్లో, అవే ఒక 2 మార్క్స్ కింద ఇస్తాడు. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. ఇక్కడ క్రూషికల్ ఆల్గరిథమ్స్ చెప్పాను కదా, ఇది ఇంకో మోడల్ ఇచ్చారు. అండ్ 8th వన్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తారని చూసుకోండి. పెద్ద క్వశ్చన్, అంత పెద్దగా ఉన్నా ఈజీగానే ఉంటుంది. సో అంతే ఫర్ దిస్ వీడియో. సారీ ఫర్ నాట్ మేకింగ్ ది వీడియో ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. డిఎంఎస్ అంత టఫ్గా అయితే ఇవ్వడు అని కోరుకుంటున్నాం అందరూ. నోట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సెమ్స్కి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది ఐ విల్ పోస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు ADK Studies.